అరే బొక్క బాండ్ ఆర్టిస్ట్ తో పెట్టుకుని బర్న్ అయిపోతావురా. 5 రూపాయలు ఆర్టిస్టురా నువ్వు, 5 కోట్ల ఆర్టిస్టురా నేను. హాయ్ గైస్, దిస్ ఈస్ లోకికోరా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనమైతే ఎర్రగడ్డ షాపింగ్కి అయితే వెళ్ళబోతున్నాం. ప్రజెంట్ మనమైతే హైదరాబాద్లో ఉన్నాము. 1 వీక్ అయింది హైదరాబాద్కి వచ్చి, ట్రైనింగ్కి వచ్చాము. కానీ సండే కాబట్టి ఇంకా బయటికి అలా వెళ్దామని ఎర్రగడ్డ షాపింగ్కి అయితే ఫిక్స్ అయ్యాము. వీడియోలు అయితే అప్పుడప్పుడు వస్తుంటాయి, మనం బిజీగా ఉన్నాం కాబట్టి చూద్దాం. కుదిరితే సండే ఒక వీడియో తీయడానికి అయితే చూస్తాను. ఈరోజు అయితే ఎర్రగడ్డ షాపింగ్ అంతా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా రూమ్లో అయితే పడుకొని ఉన్నాము. ఫ్రెష్ అప్ అయితే వెళ్ళాలి. ఫైనల్లీ రెడీ అయితే అయిపోయాం. మా మహేష్ బాబు రెడీ. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. అశోక్ రెడీ. ముగ్గురం అయితే వెళ్తున్నాము. మెట్రో అయితే వెళ్ళాలి. ఇప్పుడు మెట్రోకి ఫస్ట్ టిఫిన్ చేయాలి. ఫస్ట్ A few moments later. టిఫిన్ తినేసి మెట్రో ఎక్కి వెళ్ళాలి. ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. పీజీలో టిఫిన్ అయితే ఉప్మా పెట్టారు, కానీ అది నచ్చకపోయినా తినాలి కాబట్టి ఏదో కొద్దిగా తినేసి అయితే ఇక ముగ్గురం అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడైతే మనం కుకట్పల్లి దగ్గర ఉన్నాము. కుకట్పల్లి దగ్గర నుంచి మెట్రో దగ్గరికి అయితే వెళ్ళాలి. మెట్రో స్టేషన్ దగ్గరికి. మెట్రో స్టేషన్ కూడా కొద్దిగా అయితే నడచాలి. దూరమే ఉంది మాకు మెట్రో, మా పీజీ దగ్గర నుంచి. పీజీ అయితే బాగుంది, కానీ ఇంకా టిఫిన్లు మనం నచ్చని టిఫిన్లు వచ్చినప్పుడు అయితే అడ్జస్ట్ కావాలి కాబట్టి ఏదో. సండే అయినా కూడా హైదరాబాద్ ఖాళీ కూడా లేదు, ట్రాఫిక్ ఫుల్గా ఉంది. మనం అందుకే మెట్రోలో అయితే వెళ్తున్నాము. ఎట్లా మన దగ్గర బైక్స్ కూడా లేవు కాబట్టి. కుకట్పల్లి మెట్రో స్టేషన్లో అయితే ఉన్నాము. మెట్రో మ్యాప్ అయితే చెక్ చేస్తున్నారు మా వాళ్ళు. ఇప్పుడు మనమైతే ఎర్రగడ్డ వరకు మెట్రోనే వచ్చాము. దాని తర్వాత అయితే కింద షాపింగ్ అలా ఏమేమి చేస్తారో చూడాలి. మా వాళ్ళు ఏం షాపింగ్ చేస్తారో. మన దగ్గర అయితే బడ్జెట్ లేదు షాపింగ్ చేసేంత. చూద్దాం, కుదిరితే ఏమైనా తీసుకుందాం, లేదంటే లేదు. సరే మెట్రో వచ్చాయి కదా. 2000 years later. ఎర్రగడ్డ మెట్రోలో అయితే దిగేసాము. ఇక్కడ నుంచి ఎర్రగడ్డ మార్కెట్ ఎక్కడుందో చూడాలి. మా వాడు ఒకడేమో ముందే వెళ్ళిపోతాడు. అశోక ఆన్ ఫైర్. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు మాకు. బ్రో మీ గురించి చెప్తాను. దిస్ ఇస్ అశోక్. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మార్కెట్లోకి అయితే వచ్చేసాము, కానీ ఇక్కడైతే వింతగా ఉన్నాయని చూడండి. అన్ని షాప్స్ అన్నీగా. జూడియో కూడా ఉంది ఇక్కడ ఎర్రగడ్డలో. చూద్దాం, పోయేటప్పుడు జూడియో కూడా వెళ్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ 11కి ఓపెన్ చేశారు, మన దగ్గర అయితే 10కే ఓపెన్ చేశారు. బ్రో కార్గో ప్యాంట్లు బ్రో. చూద్దాం, మనకి ఏమైనా నచ్చితే షాపింగ్ చేసి వీడియో తీస్తాను. ఎలక్ట్రానిక్స్ అయితే షాపింగ్ చేస్తున్నాం ఇక్కడ. అన్నీ అయితే ఉన్నాయి, కానీ మనం కరెక్ట్ చూసుకొని అయితే తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నాం మేము, ఏమైనా కళ్ళకి ఏమైనా అట్రాక్ట్ కానీ తీసుకుందామని. చూద్దాం, దొరుకుతుంది. మొబైల్స్ కూడా వేపిస్తున్నారు వీళ్ళు. ఐఫోన్ కూడా ఉంది. అన్ని స్కామే. నైకీ, పూమా, నైకీ, ఎయిడ్ అన్ని బ్రాండ్లు ఉన్నాయి. బ్రో ఏంది బ్రో, ఇక్కడ ల్యాప్టాప్లు కూడా అమ్మేస్తున్నారు. నా బైక్ సైలెన్సర్ కూడా ఉంది ఇక్కడ. ల్యాప్టాప్ చార్జర్లు. ఓమో, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
ఎర్రగడ్డ మార్కెట్ తిరుగుతుంది అయితే మనకు డిమార్ట్ అయితే కనిపిస్తుంది. ఇంకా డిమార్ట్లో కొద్దిసేపు ఏసీ ఉంటుంది కదా, డిమార్ట్ లోపలికి అయితే వెళ్తున్నాం. చూద్దాం డిమార్ట్లో ఎలా ఉంటుందో. ఫైనల్లీ మళ్ళీ రిటర్న్ అయితే మెట్రో అయితే వచ్చేసాం. ఎర్రగడ్డ మార్కెట్ అంతా తిరిగేసి అయితే చాలా ఉన్నాయి. నీకు లేదన్న బ్రాండ్ కలిపి అన్నీ ఉన్నాయి, ఒక్కటని లేకుండా. స్క్రూస్ కానీ ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు అయితే ఉంది. మేమైతే జస్ట్ ఊరికే తిరిగేసి అయితే వచ్చాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే అని మేము మెట్రోలో అయితే వెయిట్ చేస్తున్నాం మెట్రో కోసము. ఎర్రగడ్డ మార్కెట్ అంటే ఏదో అనుకొని వెళ్ళాం కానీ చాలానే ఉన్నాయి. అయితే చూద్దాం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే పక్కా ఏదైనా తీసుకుందాం. షూస్ చూసాం కానీ బడ్జెట్కి అయితే లేవు. కానీ అవి ఫస్ట్ కాపీనో తెలియదు, ఒరిజినల్ తెలియదు. చూసేదానికి ఒరిజినల్ లానే ఉన్నాయి. చూద్దాం నెక్స్ట్ టైం వెళ్ళి బాగా నీట్గా చెక్ చేసి అయితే ఒకటైతే తీసుకుని 1 or 2 పేర్ చేసి తీసుకుందాం. మా వాడు చూడండి కంటెంట్ ఇస్తాడంట, నాకు బాగా మంచి కంటెంట్ ఇస్తాడంట. చెప్పచ్చు ఏమన్నా కంటెంట్ అశోక్ రూమ్లో ఇస్తాడంట కంటెంట్. ఏం కంటెంట్ ఇస్తాడో చూద్దాం. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన. జస్ట్ రూమ్లో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి తిరగాలని తిరిగి వచ్చేసాము. ముగ్గురం ఉన్నాం కదా, ఎలా ఒకరు ఇద్దరం అయితే పోవాలంటే కష్టం కదా, ముగ్గురమే కాబట్టి అలా 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 తిరిగి వచ్చాము ఎర్రగడ్డ అంతా. బా ఆడ మాత్రం ఒప్పుకోవచ్చు, ఫోన్లు కాకపోతే ఫోన్లు, టూల్స్, క్లాత్స్ ఏమి కావాలన్నా దొరుకుతాయి. ఫస్ట్ కాపీ, సెకండ్ కాపీ అలాంటివి ఏం లేదు. ఏవైనా నువ్వు చూసుకొని తీసుకోవాలి. మేము నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే పక్కా అయితే తీసుకుంటాము. ఇంకా నెక్స్ట్ సండే అలా అలా తిరుగుతుంటాం వేరే వేరే దగ్గర వల్ల. నెక్స్ట్ సండే అది చార్మినార్ అయితే వెళ్తాము. చూడాలి, మళ్ళీ కడపకు కూడా వెళ్ళాలి కదా, రివ్యూ అందుకుంటుంది. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోకుండా మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్స్ కూడా చేయండి. లైక్ మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.